శ్రీ గురుభ్యో నమ. భక్తలారి ప్రేక్షకులందరికీ కూడా ముందుగా తొలి ఏకాదశి, శయన ఏకాదశి శుభాకాంక్షలు. ఆషాఢ మాసం లోపల మనకు దక్షిణాయనం ప్రారంభమయ్యే కాలం లోపల దాదాపు ఎక్కువగా పండుగలన్నీ కూడా ఈ దక్షిణాయనంలోనే నిక్షిప్తం చేశారు. అందులో ఆషాఢ మాసం, ఆషాఢ మాసానికి పేరు ఏ విధంగా వచ్చింది అంటే పూర్వాషాఢ లేదంటే ఉత్తరాషాఢ కలిసిన పౌర్ణమి తిథిని ఆధారం చేసుకొని ఈ మాసానికి ఆషాఢ మాసము అని పేరు పెట్టారు ఋషులు మునులు. ఈ ఆషాఢ మాసం లోపల మనందరికీ తెలుసు శుభకార్యాలు ఉండవు. శుభకార్యాలన్నీ కూడా అయితే జ్యేష్ఠ మాసంలో పూర్తి చేసుకొని ఈ యొక్క ఆషాఢ మాసం ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా ఈ నెలలో ఏ పనులు చేయకుండా తర్వాత శ్రావణ మాసంలో పనులు ప్రారంభం చేసుకుంటూ ఉంటారు. ఋషులు మునులు దీన్ని ఎందుకు అలా నిర్దేశం చేశారు అంటే ఈ నెల అంతా కూడా మనకు వర్షాలు ప్రారంభమయ్యే కాలం. మనకు గ్రీష్మ ఋతువు పూర్తి చేసుకొని వర్ష ఋతువుకు భాద్రపదం ఆశ్వయుజంకు ముందస్తుగా వచ్చే ఈ కాలం ఏదైతే ఉందో ఈ కాలం లోపల ప్రకృతి లోపల మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ మార్పులకు అనుగుణంగా శరీరాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ఇందులో మనకు అనేక రకాల పండుగలను నిక్షిప్తం చేసి తద్వారా భగవంతుని ఆరాధన ఈ మాసంలో ఎక్కువగా చేసుకోండి అని ఋషులు మునులు మనకు నిర్దేశం చేశారు. అందుగా ఈ నెల ప్రారంభంలోనే 9 రోజులు మనకు చక్కగా వారాహి నవరాత్రులు, అలాగే చక్కగా స్కంద పంచమి, అదేవిధంగా ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాతి పొందిన పూరి జగన్నాథ స్వామి రథయాత్ర, అదేవిధంగా శయన ఏకాదశి, అదేవిధంగా గురు పౌర్ణమి, ఇవన్నిటినీ కూడా ఈ ఆషాఢ మాసంలో నిక్షిప్తం చేసి ఈ నెల అంతా కూడా మనం చక్కగా భగవదారాధనలో గడిపి వర్షంలో ఎక్కువగా ఇబ్బంది పడకుండా కావలసిన శక్తిని మనం పొందుకొని ఆ తర్వాత మనం శ్రావణ మాసంలో కల శుభకార్యాలు చేసుకోవాలని ఈ పండుగలన్నింటినీ కూడా ఈ ఆషాఢ మాసంలో నిర్దేశం చేశారు. అందులో ప్రత్యేకంగా చెప్పుకునే పండగను తొలి ఏకాదశి అని చెప్పుకుంటూ ఉన్నాం. ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే మొట్టమొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటున్నాం. దక్షిణాయనంలో ప్రారంభమయ్యే తొలి పండగ కాబట్టి అందులో ఆ చాతుర్మాస వ్రతానికి ముందుగా ప్రారంభమయ్యే తొలి పండగ కాబట్టి దీన్ని తొలి ఏకాదశిగా వ్యవహారం చేస్తున్నాం. దీన్నే శయన ఏకాదశి అని కూడా అంటున్నాం. ఎందుకు అంటే ఈరోజు విష్ణుమూర్తి శేషతరుపంపై నిద్రకు ఉపక్రమిస్తాడు అని చెప్పేసి దీన్ని శయన ఏకాదశిగా మనం దీన్ని వ్యవహారం చేస్తున్నాం. ఈరోజు శయన ఏకాదశిగా ఈరోజు చెప్పబడుతుంటే మళ్ళీ ఉత్తాన ఏకాదశిగా కార్తీక మాసంలో చెప్పుతున్నాం. అంటే ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్య వ్రతము, చాతుర్మాసంగా మనందరం ఈ 4 నెలలంతా కూడా భగవదారాధనలో గడపాలని ఎక్కువగా పండగలన్నింటినీ కూడా ఇందులో నిక్షిప్తం చేశారు మనకు ఋషులు ముళ్ళు. అయితే ఈ తొలి ఏకాదశి రోజు ఏ విధంగా చేయాలి, దీనివల్ల ఏం ఫలితం కలుగుతుంది అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ శయన ఏకాదశి రోజు ప్రాతకాలం లోపల సూర్యోదయ పూర్వము బ్రాహ్మీ ముహూర్తం లోపల స్నానం చేసి చక్కగా భగవంతుని సంకల్పం చేసి ఈరోజు ఉపవాసం ఉంటున్నాను కాబట్టి ఈరోజు ఉపవాసం అంటే మీ ధ్యాస లోపల ఈ రోజంతా కూడా గడపడానికి ప్రయత్నం చేస్తాను, అన్య విషయాలన్నిటినీ కూడా మనసులోకి రాకుండా ఈ రోజంతా కూడా భగవత్ చింతనలో గడిపే ప్రయత్నం చేస్తానని సంకల్పం చేసుకున్న తర్వాత దగ్గరలో ఉన్న ఏదైనా విష్ణు క్షేత్రాన్ని కానీ రామాలయం కానీ అటువంటి క్షేత్రాలను సందర్శనం చేసుకొని ఈరోజు లంకాం పరమౌషధం, శరీరం అంతా కూడా ఇంతకు చెప్పుకున్నాను ఆరోగ్యం కాపాడుకోవడానికి మనం మధ్య మధ్యలో ఏకాదశి అని 15 రోజులకు ఒకసారి వస్తుంది. ఆ 15 రోజులకు ఒకసారి శరీరాన్ని కాపాడుకోవడానికి లంకనం అంటే ఏమీ తినకుండా ఉండడం వల్ల మళ్ళీ జీర్ణ వ్యవస్థ అంతా కూడా మళ్ళీ ఎప్పటిలాగా అయిపోయి తద్వారా మనం ఆరోగ్యానికి కాపాడుకోవడానికి మూలంగా ఋషులు మునులు మనకు 15 రోజులు ఒకసారి ఉపవాసం చేయమని నిర్దేశించారు. మొత్తం ఎన్ని ఏకాదశులు సంవత్సరానికి? 24 ఏకాదశి. ఆ 24 ఏకాదశులు కూడా నేను ఉండలేను అనుకునే వాళ్ళకు ఈ తొలి ఏకాదశి ఒక్కరోజు కనుక ఉపవాసం చేస్తే సంపూర్ణమైన ఆ సంవత్సర కాలం వార్షిక కాలం కూడా ఉపవాసం చేసిన ఫలము కలిగి తద్వారా పాపమంతా కూడా పరిహారం అవుతుంది, పుణ్యరాశి ఉత్పన్నమవుతుందని చెప్పేసి మనకు ఋషులు మునులు ఈ లంకనం చేయాలి, ఈరోజు ఉపవాసం ఉండాలి అని చెప్పినాను. కాబట్టి భగవత్ చింతన లోపల ఈరోజు భగవంతుడి దర్శనం చేసుకుని భగవద్ధ్యాసలో భగవంతుడి కథాశ్రవణాలు కానీ విష్ణు సహస్రనామ పారాయణాలే కానీ రామాయణ భారత మహాభగవత పురాణ ప్రవచనాలు వినడమే కానీ ఇటువంటి పనులు చేయడం ద్వారా భగవంతుని అనుగ్రహాన్ని పొందవచ్చు. ముఖ్యంగా ఈరోజు పేరాల పిండి అనేది తింటూ ఉంటారు. పేరాల పిండి
ఎందుకు తీసుకోవాలి ఇది అన్నట్లయితే ఇబ్బంది చెప్పుకున్నారు. ఇప్పుడు వాతావరణం అంతా కూడా మారుతున్న పరిస్థితి. ఈ పరిస్థితి లోపల శరీరం లోపల ఉష్ణం అనేది పెరగాలి. కాబట్టి బయట ఉష్ణోగ్రతకు అనుకూలంగా మన శరీర ఉష్ణోగ్రతను మార్చుకోవడానికి ఈ పేలాల పిండి కనుక తిన్నట్లయితే ఆ శరీరము ఆ వాతావరణం ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉంటుందని చెప్పేసి ఈ సమయం లోపల మనం పేలాల పిండి అనేది పెడుతూ ఉంటారు. దేవాలయాల్లో కానీ ఇంట్లో కానీ మనం పేలాల పిండిని ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ యొక్క ఏకాదశి రోజు చాతుర్మాస వ్రతం అనేది ప్రారంభమవుతుంది. చాతుర్మాస వ్రతము యతులకు అంటే సన్యాసులకు వేరుగా ఉంటుంది. మనకు గృహస్థాశ్రమంలో ఉన్న మనలాంటి వాళ్ళందరికీ కూడా వేరుగా ఉంటుంది. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు ప్రారంభం చేస్తూ ఉంటారు. కొంతమంది యతులు వారి వారి సన్యాస పీఠాధిపతులు వారి వారి గురువుల ఆజ్ఞ ప్రకారంగా కొంతమంది ఆషాఢ పూర్ణిమ రోజు వ్యాస పూర్ణిమ రోజు ఈ యొక్క చాతుర్మాస వ్రతాన్ని ఆరంభం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క తొలి ఏకాదశి రోజు ఏ చిన్న భగవత్ స్మరణమే కానీ భగవత్ సంబంధించిన ఏ పుణ్యకర్మ చేసినా కూడా దాన ధర్మాగులే కానీ ఏ చిన్న పని చేసినా కూడా భగవత్ అనుగ్రహం వల్ల ఈ దక్షిణాయనం ప్రారంభమయ్యే కాలం కాబట్టి ఇది కూడా మనం ఏ విధంగా అయితే ఉత్తరాయణ కాలం లోపల మనం ప్రారంభమయ్యే మకర సంక్రాంతి రోజు ఏ విధంగా అయితే మనం చక్కగా భగవతారాధనలో గడిపామో ఇది కూడా మనకు దాదాపుగా ఒక వారం 10 రోజులు ముందస్తుగా వస్తుంది. ఈసారి ఆ సమయం లోపల ఈ తొలి ఏకాదశి లోపల భగవంతుని సన్నిధి లోపల భగవంతుని తత్వం లోపల గడిపినట్లయితే చక్కగా మనం ధర్మబద్ధంగా జీవితాన్ని గడపవచ్చు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా గుర్తుంచుకొని ఈ తొలి ఏకాదశి ఈ ఆదివారం వస్తుంది. ఈ రోజును సక్రమంగా సద్వినియోగం చేసుకొని తద్వారా విష్ణు యొక్క అనుగ్రహాన్ని పొందండి.